ఈ హెయిర్ ఆయిల్ వాడితే ఉన్నట్టుండి జుట్టు వచ్చేస్తుంది అని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే అది హెయిర్ ఆయిల్ విషయంలో కూడా కరెక్ట్ కాదు. కాబట్టి హెయిర్ అనేది చాలా విషయాలపైన ఆధారపడి ఉంటుంది. అది మన జీన్సే కావచ్చు, మనం తీసుకునే న్యూట్రిషనే కావచ్చు, వెదర్ కండిషన్సే కావచ్చు, మన స్కాల్ప్ హెల్తే కావచ్చు, అండ్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఈ హెయిర్ ఆయిల్ అనేది చిన్నప్పటి నుంచి మా మమ్మీ చేస్తుండే మాకు, అదే నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఇట్లా దీంట్లో ఐరన్ కడాయి తీసుకోవాలి. ఐరన్ కడాయిలో ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేసుకుని ఈ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకొని మంచిగా మగ్గనివ్వాలన్నమాట. ఆల్మోస్ట్ డీప్ ఫ్రై లాగా చేసేసుకోవాలి. ఈ ఆయిల్ ఏంటంటే మన స్కాల్ప్ ని మంచిగా నరిష్ చేస్తుంది, హెయిర్ హెల్దీగా ఉండేలాగా చూస్తుంది, న్యూ హెయిర్ గ్రోత్ కి కూడా చాలా యూజ్ అవుతుంది. నేను ఒక చోట విన్నాను, మన బాడీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ హెయిర్ మీదే చూపిస్తుందంట. లైక్ హార్మోనల్ చేంజెస్ ఉంటే హెయిర్ థిన్నింగ్ అవ్వడం గానీ, స్కాల్ప్ ఇరిటేషన్స్ రావడం గానీ, డాండ్రఫ్ రావడం గానీ, ఇలాంటి చాలా జరుగుతుంటాయంట మన హెయిర్ లో. ఫస్ట్ మనము హెయిర్ లాస్ కి రూట్ అనేది కనుక్కోవాలి. అది మన కాల్షియం ఐరన్ లెవెల్స్ డ్రాప్ వల్ల కూడా మన హెయిర్ లాస్ ఉంటుంది. అండ్ హార్మోనల్ చేంజెస్, హార్మోనల్ ఇంబాలెన్సెస్ అండ్ మెనోపాజ్ లో కూడా మనకి హెయిర్ లాస్ ఉంటుంది. సో మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవడం వల్ల కూడా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి మన హెయిర్ అండ్ ఓవరాల్ హెల్త్ కూడా చాలా బెటర్ గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంట్లో మీరు చూసారో లేదో నేను క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను, ఒక 100 ml వరకు. అండ్ కొంచెం హార్పిక్ కర్పూరం కూడా వేసుకోవాలి. లాస్ట్ కి స్మెల్ బాగా వస్తుంది. లాస్ట్ లో కడాయిలో మిగిలిపోయిన రెసిడ్యూ అంతా మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది. దాన్ని ఇలా ఓల్డ్ నాప్కిన్ లో పెట్టుకొని క్రష్ చేస్తూ అలా పిండుతూ ఉంటే మనకి రిమైనింగ్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది. మీకు కూడా ఎప్పుడైనా టైం దొరికితే ఇలాంటి ఒక ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మోర్ టిప్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.